డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, తెలంగాణ వెబ్సైట్ 2026 సంబంధించి అందరూ కూడా మరి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకున్నారు హ్యాపీగా. మరి స్టూడెంట్స్ అందరు వెబ్ ఆప్షన్స్ అయితే క్లోజ్ అయిపోయింది. వెబ్ ఆప్షన్స్ 1st తారీఖు క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు వెబ్సైట్ ఈజ్ క్లోజ్డ్ ఫర్ మాక్ అలాట్మెంట్ ప్రాసెసింగ్. నెక్స్ట్ ఏంటి సార్ మరి అంటారు చాలామంది. మాక్ అలాట్మెంట్ వస్తుంది. మనకి మాక్ అలాట్మెంటు మరి ఇవాళ కానీ రేపు కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి వాళ్ళ 3 కానీ 4వ తారీఖులు ఆన్ ఆర్ బిఫోర్ 4th అన్నారు మాక్ అలాట్మెంట్. స్టూడెంట్స్ ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు, ఎన్ని అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. 100 పెట్టుకోండి, 200 పెట్టుకోండి, 300 పెట్టుకొని ఎన్ని అయినా పెట్టుకోవచ్చు. ఇన్ని పెట్టుకోవాలని ఎక్కడ రూల్స్ అయితే లేవు. మీకు అనుగుణంగా ఎన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే అంత సీటు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందమ్మ, గుర్తుపెట్టుకోండి. కొంతమంది 10 పెట్టుకుంటారు, కొంతమంది 20 పెట్టుకుంటారు. మీకు ఛాన్సెస్ లెస్ ఉంటాయి. అంటే ఆల్ ఇండియా మంచి ఇప్పుడు స్టేట్ ర్యాంకులు మంచి వస్తే మరి 100, 2000, 3000 వస్తే మీరు 20, 30 పెట్టుకోవచ్చు. కానీ కొంతమందికి వేలల్లో 30,000, 40,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే దాదాపు సాధ్యమైనంత ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మినిమం 100 అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుంటే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా సపోజ్ మాక్ అలాట్మెంట్ వచ్చేస్తుంది. అసలు మాక్ అలాట్మెంట్ అంటే ఏంది? మాక్ అలాట్మెంట్ మనకి ఎప్పుడు వస్తుంది? మాక్ అలాట్మెంటు స్టూడెంట్ చూసారా? మాక్ అలాట్మెంటు ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఇక్కడ మాక్ ఏంది అసలు? కొంతమంది కొత్తగా ఎంసెట్కి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, మాక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు 4వ తారీఖు వస్తుంది, ఇప్పుడు 3వ తారీఖు అయిపోయింది. ఈ సాయంత్రం లోపు, ఇవాళ సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ మాకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మాక్ అలాట్మెంట్ అంటే సపోజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. ఈ 50 వెబ్ ఆప్షన్స్లో మరి జేఎన్టీయు, అదేవిధంగా సిబిఐటి, ఓయూ ఇట్లా అన్నీ పెట్టేసుకున్నారు కదా. మీకు సపోజ్ ఒక 50 వెబ్ ఆప్షన్లు ఇప్పుడు 1 నుంచి 50 వరకు పెట్టుకున్నారు కదా. ఈ 50లో 25ది రావచ్చు. సపోజ్ 25వ వెబ్ ఆప్షన్ ఇది బీవీఆర్ ఐటీ. ఇక్కడ సీట్ వచ్చింది ఫలానా అని మీకు ఒక అంచనాకు వస్తుంది. ఇప్పుడు డిస్ప్లే ఆఫ్ మాక్ అలాట్మెంట్ ఆన్ ఆర్ బిఫోర్ అయితే మోడిఫికేషన్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. మళ్ళీ మీరు ఇప్పుడు 50 పెట్టుకున్నారనుకోండి, ఇంకో 50 యాడ్ చేసుకోవచ్చు, నష్టమేం లేదు. మోడిఫికేషన్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇఫ్ రిక్వైర్డ్, అదర్వైజ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ ఫర్ మాక్ అలాట్మెంట్ షాల్ బి కన్సిడర్ ఫస్ట్ ఫేజ్. ఈ ఫస్ట్ ఫేజ్లో సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఇంకా పెట్టుకోవచ్చు, లేకపోతే అదే విధంగా ఉంచుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు వచ్చిన నష్టమేం లేదు, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మనకి 1st తారీఖు క్లోజ్ అయిపోయింది కదా, 1st తారీఖు జూలై 1st క్లోజ్ అయిపోయింది. తర్వాత నేను ఇంకా కొన్ని పెట్టుకోవాలనుకుంటే మీకు అవకాశం 5, 6, 7 తేదీల్లో మీకు మరి వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకునే అవకాశం అయితే మరి ఎంసెట్ వాళ్ళు అయితే ఇచ్చారు. దీన్ని ఉపయోగించుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఎంసెట్ వాళ్ళు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ 5, 6, 7 తారీఖుల్లో మీ యొక్క ఆప్షన్లో మీ యొక్క మైండ్ సెట్ని మళ్ళీ మార్చుకోవచ్చు. అలా అని మళ్ళీ ఏదో చేసుకుని మళ్ళీ వెబ్ ఆప్షన్స్ తగ్గించమాకండి. వెబ్ ఆప్షన్స్ ఆల్మోస్ట్ ఎన్ని ఎక్కువ ఉంటే అంత మీకు ఛాన్సెస్ పెరుగుతాయి. ఫేజ్ 1కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ రేపు మరి ఈరోజు కానీ రేపు కానీ మీకు మాక్ అలాట్మెంట్ అయితే వచ్చేస్తుంది. ఈ మాక్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు. మాక్ అలాట్మెంట్ ఏం లేదు, ఒక అంచనా మాత్రం. సపోజ్ నేను ఒక 50 వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాను, 100 వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాను. నాకు ఈ మాకులో ఏం చేయాలంటే ఈ 4వ తారీఖున మీకు బీవీఆర్ఐటీ రావచ్చు, బీవీఆర్ఐటీ ఉమెన్ రావచ్చు, ఐఏఆర్ఈ రావచ్చు, ఇలా సివిఆర్ కాలేజ్ రావచ్చు, ఏదో రావచ్చు. మీకు ఏది రాలేదు, ఇంకా కొన్ని వెబ్ ఆప్షన్స్ మీకు సీటు రాకపోతే మీరు ఏం చేయాలి? మాకులో సీటు రాలేదా, కొన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, ఇంకా కొన్ని వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకోండి. ఫ్యూ మోర్ యాడ్ కొన్ని వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకుంటే మీకు హ్యాపీగా ఉంటుంది. అప్పుడు మీకు ఆ యొక్క పాసిబిలిటీ సీటు రావటం అనేది ఛాన్సెస్ అనేవి ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్ మాక్ గురించి. మరి త్వరలో మనకి ఈరోజు సాయంత్రం కానీ రేపు సాయంత్రం కానీ మాక్ అలాట్మెంటు వచ్చే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. వీళ్ళు వెబ్సైట్ అయితే క్లోజ్ అయిపోయింది. మీరు తర్వాత మాక్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది స్టూడెంట్స్ మరి మాక్ అలాట్మెంట్ జస్ట్ ఒక అంచనా మాత్రమే. మనకి ఎలక్షన్లో మాక్ రిజల్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారని దాని అంచనా ప్రకారం అది వేరే అనుకోండి. ఒక జస్ట్ ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నాను. మాక్ అలాట్మెంట్ మీకు పలానా సిబిఐటీలో వస్తుంది, పలానా ఓఈలో బ్రాంచ్ వస్తుంది, పలానా విఎన్ఆర్లో వస్తుంది, గోకరాజు రంగరాజులో వస్తుంది,
కేఎంఐటీలో వస్తుంది అని ఒక అంచనాకి వస్తారు స్టూడెంట్స్ అందరు కూడా. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మాకు అలాట్మెంట్. ప్లీజ్ మరి ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.